ఖమ్మం శివారు భూదాన్ గుడిసెల వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూములను ఆనుకొని ఉన్న ప్రైవేటు భూముల్లో కొందరు గుడిసెలు వేశారు. ఓ కార్పొరేట్కు చెందిన భూమిలో 50 గుడిసెలు వేసి నివసిస్తున్నారు. దీంతో గుడిసెలను తొలగించేందుకు పోలీసులు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఖమ్మం శివారు భూదాన్ గుడిసెల వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూములను ఆనుకొని ఉన్న ప్రైవేట్ భూముల్లో కొందరు గుడిసెలు వేశారు. ఓ కార్పొరేట్కు చెందిన భూమిలో 50 గుడిసెలు వేసి నివసిస్తున్నారు. దీంతో గుడిసెలను తొలగించేందుకు పోలీసులు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఖమ్మం పట్టణ శివారు వెలుగుమట్ల ప్రాంతాలన్నీ భూదాన భూముల్లో కొన్ని సుమారు 5 సంవత్సరాల క్రితం భూదాన్ ల్యాండ్స్ లో దాదాపు 60 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ లో కొంతమంది నిరుపేదలు ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలకు సంబంధించిన 4-5 మండలాలకు సంబంధించిన నిరుపేదలంతా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. వారితో పాటు మరికొందరు కూడా భూదాన్ ల్యాండ్స్ గా ఆనుకొని ఉన్న కార్పొరేటర్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన కొంత ప్రైవేట్ ల్యాండ్ లో కూడా గుడిసెలు వేసుకోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. దాదాపు 2 ఏళ్లుగా ఈ వివాదంపై వివాదం కొనసాగుతుంది. వారంతా కార్పొరేటర్ కుటుంబం సంబంధించిన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కూడా వాళ్ళకి స్టే ఆర్డర్ ఇవ్వడంతో ఆ స్టే ఆర్డర్ ప్రకారం పోలీస్ ప్రొటెక్షన్ తో ఈ రోజు భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న దాంతో పాటు భూదాన్ భూములో గుడిసెలు వేసుకున్న వారితో పాటు పక్కనే ప్రైవేట్ స్థలంలో కార్పొరేటర్ సంబంధించిన ల్యాండ్ లో కార్పొరేటర్ కుటుంబానికి సంబంధించిన ల్యాండ్ లో కూడా కొంతమంది భూములు గుడిసెలు వేశారు. ఆ గుడిసెలను తొలగించాలంటూ అతనికి ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాదాపు పోలీసు బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. జేసీబీలు డోజర్లతో సాయంతో అక్కడికి వెళ్లారు. వారితో పాటు కార్పొరేటర్ భర్త కూడా కొంతమంది తన ప్రైవేట్ సైన్యంతో దాదాపు సుమారు 50-60 మందిని కూడా తీసుకెళ్లారు. వారంతా కూడా మద్యం మత్తులో ఉండటంతో కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట కొనసాగింది. దాదాపు 2 గంటల పాటు కూడా అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. తొలుత మాత్రానికి అక్కడ గుడిసెలు తొలగించేందుకు కార్పొరేటర్ కుటుంబానికి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ లో వేసిన గుడిసెలను తొలగించాలి. సుమారు 50 పైగా గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెలన్నింటినీ తక్షణమే ఖాళీ చేయాలంటూ ఏసీపీ రమణమూర్తి వారందరికీ హుకుం జారీ చేసి తక్షణం ఖాళీ చేయకపోతే నిర్ద్వందంగా వీటన్నింటినీ కూలగొడతామని చెప్పినప్పటికీ మాత్రం వాళ్ళు పోలీసులతో పాటు సిఐలు, ఎస్ఐలు, ఏసీపీ రమణమూర్తితో పాటు వారందరి ముందు వాగ్వాదానికి దిగారు. గుడిసెవాసులు వాగ్వాదం దిగి ఈ వివాదం సంబంధించి ఈ ల్యాండ్ సంబంధించి కూడా వచ్చే నెల 9వ తేదీన హైకోర్టులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మాకు కొంత టైం కావాలంటూ మాత్రం ఆ గుడిసెవాసులు కూడా పోలీసులను రిక్వెస్ట్ చేసినప్పటికీ మాత్రం పోలీసులు ఏమాత్రం వినకుండా కోర్టు ఆర్డర్ ప్రకారం మాకు వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఆ ప్రైవేట్ ల్యాండ్ వ్యక్తికి అని చెప్పేసి పోలీసులు చెప్పారు. పోలీసులు వారి మధ్యన దాదాపు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకసేపు వాగులాట, ఒకసేపు తోపులాట కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన కార్పొరేటర్ భర్తకు సంబంధించిన ప్రైవేట్ సైన్యం అక్కడ చేరుకున్న వాళ్ళంతా దాదాపు సుమారు 50 మంది వరకు మద్యం మత్తులో ఉన్నారు. వారంతా కూడా అక్కడ గుడిసెవాసులపై రాళ్లు రువే ప్రయత్నం చేశారు. రాళ్లు రువే ప్రయత్నం చేయడంతో తొలుత మధ్యలో వీరంతా జేసీబీలు డోజర్లను కూడా మూవ్ చేసి అక్కడ గుడిసెలను కొలగొట్టేందుకు ప్రయత్నం చేయడంతో మాత్రానికి వాళ్ళంతా ఇరు వర్గాల మధ్యన పూర్తిగా వాదులాట కొనసాగి ఇరు వర్గాలు తొలుత ఈ కార్పొరేటర్ భర్తకు సంబంధించిన ప్రైవేట్ సైన్యం వాళ్ళపై గుడిసెవాసులపై రాళ్లు రువడంతో ప్రతిగా వాళ్ళు కూడా గుడిసెవాసులు కూడా వారిపై కూడా కార్పొరేటర్ భర్త ప్రైవేట్ సైన్యంపై రాళ్లు రువడంతో మాత్రం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఇరు వర్గాలు ఏమాత్రం శాంతించకుండా ఒకరిపై రాళ్లు విసురుకోవడం, ఒకరి వైపు ఒకరి కర్రలు దూసుకొని కొట్టుకునేంత ప్రయత్నం చేశారు. ఆ తరుణంలో ప్రైవేట్ సైన్యం ఎవరైతున్నారో వారంతా వాళ్ళపై గుడిసెవాసులపై రాళ్లు ఇవ్వడంతో ఒక మహిళకు గాయాలై దీంతో కోపోద్రిక్తులైన గుడిసెవాసులంతా అక్కడికి వచ్చిన ప్రైవేట్ సైన్యాన్ని ఆ జేసీబీలను డోజర్లను కూడా అక్కడ తీసుకుని వెళ్లాలని వాళ్ళు అంటబడి రాళ్లు కర్రలతో మాత్రం వాళ్ళని అక్కడి నుంచి తరిమేసిన ఘటన చోటు చేసుకుంది. థ్యాంక్ యూ రజనీకాంత్.
ఈ రోజు వాళ్ళు మాకు తెలియకుండా ఇటు నుంచి కొక్రేన్లు పోలీసుల్ని రౌడీలను తీసుకొని వచ్చారండి. వాళ్ళ కూలిచ్చి తీసుకొచ్చారా ఏమిచ్చి తీసుకొచ్చారా మాకు తెలియదండి. ఆడవాళ్ళ మిల్లలుంటూ వచ్చి మమ్మల్ని గుంజుకోవటం కొట్టడం చేయటం చేస్తున్నారు సార్. మాకు ఇన్ని ఆర్డర్లు ఉన్నా కూడా భూదాని భూమి నుంచి కూడా మాకేంటికి రాలేదు సార్. ఒకళ్ళు వాళ్ళదే భూమి అనుకుందాం, భూస్వాములదే భూమి అనుకుంటే ఆ భూస్వాములు రెవెన్యూ వాళ్ళని కూర్చోబెట్టుకొని సర్వే చేసుకుని మా అద్దె ఎక్కడికి ఉందో ఆ అద్దు అక్కడికి చేలు చేయాలి. వాళ్ళ అద్దు ఒకళ్ళు వాళ్ళదే అనుకుంటే తీసుకోవాలి సార్. భూదాని భూమి అమ్మటానికి ఎవరు కొనటానికి ఎవరు సార్? అది మాకు 62 ఎకరాలు మాకి భూదాని భూమి వాళ్ళు ఇచ్చారు. మేము ఉంటున్నాం ఇక్కడ. మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఉంటున్నారని కూడా మమ్మల్ని ప్రశ్నించారు సార్. మేము గత 6 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం సార్. మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకెవరు ఇచ్చారు సార్? అసలు ఇది ఎవరిది? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు మాదని అడుగుతున్నారు. ఇది భూదాని భూమి మాది అని మేము చెప్పుకుంటున్నాం సార్. ఇది భూదాని భూమి మాది. మాకు పట్టాలు కావాలా, మాకు న్యాయం కావాలా, సరిహద్దులు మాకు కావాలా. మా భూదాని భూమి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, మా భూదాని భూమి సర్వే తేలాల. ఇది ఇనోబా నవోదయ కాలనీ. మేము 2013లో అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇది భూదాని బోర్డుకు పెట్టుకున్నాం మేము అప్లికేషన్. మాకు 2014లో మాకు అప్లికేషన్ పెట్టుకుంటూ వచ్చినాయి. మేము 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. మాకి ఆ కోర్టు నుండి 6 ఆర్డర్లు వచ్చినాయి. నీళ్ళు ఆర్డర్ వచ్చింది, కరెంట్ ఆర్డర్ వచ్చింది. అయినా కానీ మాకు నీళ్ళు ఇవ్వట్లే, కరెంట్ ఇవ్వట్లే. పిల్లలతోని చీకట్లో దోమలు కలిసి డెంగ్యూ జ్వరాలు, మలేరియా, ఈ మోకాల నొప్పులు. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మేము 6 సంవత్సరాల నుంచి ఉంటాను. 6 ఆర్డర్లు వచ్చినాయి. అప్పటి నుండి లేగమన్న వాళ్ళు ఇవాళ ఎందుకు వచ్చారు? మేము టీఆర్ఎస్ అప్పుడు ఆ ప్రభుత్వం చేసిద్ది అన్నాం. ఆ ప్రభుత్వం చేయలేదు. మాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్ కూడా మాకేం చేయట్లేదు. ఏంటి సార్? మేము పేదవాళ్ళం కావా? మేము అరువులం కావా? మాకు భూదాని బోర్డు కాదా ఇది? భూదాని బోర్డు ఇది. మేము భూదాని బోర్డు నుండే వచ్చినాం మేము.